మీరు గమనించారా, ప్రతి ఆలయంలో ప్రదక్షిణ ఎప్పుడు క్లాక్ వైజ్ గా చేస్తారు. ఎందుకలా? ఆగమ శాస్త్రంలో చెప్పినట్టు దేవుడి సన్నిధి మధ్యలో ఉంటుంది. మన ప్రదక్షిణ ఎప్పుడు దేవుడిని మనకి పక్కగా ఉండేటట్టుగా నడవాలి. క్లాక్ వైజ్ లో చేస్తే దేవుడి దృష్టి ఎప్పుడు మన పైన ఉంటుంది అని అర్థం. భాగవత పురాణంలో ఒక సందేశం, ప్రదక్షిణ అంటే దేవుడి చుట్టూ తిరగడమే కాదు, దేవుణ్ణి మనం ఆకర్షించి మన జీవితం తండ్రి చుట్టూ తిరుగుతున్నట్టు అని గుర్తు చేసుకోవడం. అందుకే దక్షిణముఖంగా చేస్తాం. సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో అలాగే మన జీవితం దివ్యంగా ప్రకాశించాలి అనే భావంతో తిరుగుతాం. ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే క్లాక్ వైజ్ ప్రదక్షిణ అంటే ధర్మ మార్గం. దక్షిణ దిశలో మనకు సత్యం, న్యాయం, శుభం లభిస్తాయి. అందుకే ప్రదక్షిణ ఎప్పుడు దక్షిణ మార్గం ని అనుసరించి చేయాలి. కాబట్టి ప్రదక్షిణ ఎప్పుడు దక్షిణ దిశగా చేస్తారు. ఇది ఒక శాస్త్రీయ నియమం, ఒక ఆధ్యాత్మిక సందేశం మరియు మన భక్తి మార్గం యొక్క ప్రతీకం.